తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదలుపెట్టి దగ్గర దగ్గర సంవత్సరం అవస్తున్నట్టుంది. ఫిబ్రవరిలోనో మార్చిలోనో మొదలుపెట్టాము. మళ్ళీ జనవరికి వచ్చేసాము. దేవుడు కృపలో మనల్ని లాస్ట్ చాప్టర్లోకి, ఈరోజు లాస్ట్ అధ్యాయంలోకి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. మన జీవితంలో ప్రాముఖ్యంగా నా జీవితంలో ఒకే ఒక్క అవకాశం వస్తుంది ఈ వచనాల్లో నుంచి వెళ్ళటానికి. మళ్ళీ నేను చనిపోయే లోపు తిరిగి వచనాల దగ్గరికి వచ్చి వచనాలను వివరిస్తానని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మిగిలిన గ్రంథం అంతా చెప్పాలి కాబట్టి, మిగిలిన పుస్తకాలన్నీ చెప్పాలి కాబట్టి, నేను వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రతి వచనము ప్రతి మాట వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో అందుకని కొంచెం సమయం పడుతుంది. పట్టినప్పటికీ కూడా మనము చెప్తున్నటువంటి దేవుని వాక్యము చాలా తరాలకు మిగిలిపోతుంది. చాలా సంవత్సరాల తర్వాత మనుషులు నేను మాట్లాడుతున్న ఈ మాటలు వింటూ బైబిల్ వారి ముందు పెట్టుకొని దేవుని వాక్యాన్ని నేర్చుకుంటారు. కాబట్టి మనము నమ్మకంగానే పనిచేయటానికి ప్రయత్నం చేద్దాం. నమ్మకత్వమే ఆఖరికి ప్రాముఖ్యమైనటువంటిది. సో నేనైతే ఎక్సైటింగ్ ఉన్నాను లాస్ట్ చాప్టర్లోకి వచ్చానని. మీకు ఎలా ఉందో నాకు తెలీదు. ప్రభువు ఎంతకాలం మనల్ని భద్రం చేశాడు. ఇది మెసేజ్ నెంబర్ ఎంత అండి? 40. మెసేజ్ నెంబర్ 40 అంట. 6వ అధ్యాయంలోకి వచ్చాము. సో దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఇంతకాలం కూడా మనల్ని సేఫ్గా అన్ని వచనాల్లో నుంచి తీసుకొచ్చినందుకు ప్రభువుని స్తుతిస్తున్నాను. ఇంకా ఏంటి తిమోతికి పౌలు చెప్పాలనుకుంటున్నటువంటి విషయాలు ఇంకా ఏమున్నాయి? 6వ అధ్యాయంలో తిమోతికి ఏం చెప్పబోతున్నాడు? సో ఏం చెప్పబోతున్నాడో నేను రోడ్ మ్యాప్ ఇస్తాను. రోడ్ మ్యాప్ ఇచ్చిన తర్వాత ఈరోజు మొదటి 2 వచనాల మీద దృష్టి పెడదాము. ఏం చెప్పబోతున్నాడంటే 6వ అధ్యాయంలో మొదటి 2 వచనాలలో దాసులతో మాట్లాడుతున్నాడు. స్లేవ్స్ అంటాం కదా మనము. యజమానుని కింద ఉండేటువంటి దాస్యత్వంలో ఉన్నటువంటి దాసులతో మాట్లాడుతూ ఉన్నాడు మొదటి 2 వచనాల్లో. మనము 5వ అధ్యాయంలో చూసాము. 5వ అధ్యాయం ఫోకస్ అంతా కూడా విధవరాండ్ర మీద దృష్టి పెట్టాడు. తర్వాత పెద్దల మీద దృష్టి పెట్టాడు. 5వ అధ్యాయం ఫోకస్ అంతా కూడా విడోస్ మీద, ఎల్డర్స్ మీద దృష్టి పెట్టినట్టుగా మనం గమనిస్తాం. 3వ గ్రూప్ మనం ఇక్కడ చూసేది ఏంటంటే దాసులు అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తాము. సో దాసుల మీద దృష్టి పెట్టాడు 6వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో. 6వ అధ్యాయం మరలా 3వ వచనం నుంచి 10వ వచనం వరకు అబద్ధ బోధకుల వైపు మరలా తిరగబోతున్నాడు. లాస్ట్ టాపిక్ అబద్ధ బోధకుల వైపు వెళ్తాడు. మొదటి అధ్యాయంలో అబద్ధ బోధకుల గురించి మాట్లాడాడు. మరి 4వ అధ్యాయంలో అబద్ధ బోధకుల గురించి మాట్లాడాడు. మరలా ఇప్పుడు 6వ అధ్యాయంలో ఒకసారి అబద్ధ బోధకుల యొక్క జీవితము, వారి గమ్యము గురించి మరలా ఒకసారి మాట్లాడబోతా ఉన్నాడు. అది అయిపోయిన తర్వాత 10వ వచనంకి వచ్చేస్తాం. అబద్ధ బోధకుల గురించి 3వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చూస్తాము. 11వ వచనం నుంచి 16వ వచనం వరకు మరలా పర్సనల్గా తిమోతితో మాట్లాడతాడు వ్యక్తిగతంగా. తిమోతి, ఇదిగో నువ్వు ఎలా ఉండాలి, మనము ఇందుకు పరిచర్యలో ఉన్నాము, నీ గోల్స్ ఇవి, నీ ప్రయారిటీస్ ఇవి అని పర్సనల్గా తిమోతిని ఎంకరేజ్ చేస్తూ మాట్లాడతాడు. 11వ వచనం నుంచి 16వ వచనం వరకు. 17వ వచనం నుంచి 19వ వచనం వరకు ధనవంతులతో మాట్లాడతాడు. సంఘంలో ఉన్నటువంటి ధనవంతులతో మాట్లాడతాడు. రిచ్ పీపుల్ అంటాం కదా. సో వాళ్ళతో మాట్లాడతాడు. వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళు ఏం చేయాలి అనేటువంటిది మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత లాస్ట్ క్లోజింగ్ వర్సెస్ 20 and 21 క్లోజింగ్ వర్సెస్ అంటే మీరు చూస్తే 1, 2, 3, 4, 5 సెక్షన్స్గా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. నిజానికి మీరు వెంటనే అంటారు, మాకు కూడా కనిపిస్తున్నాయి పాస్టర్ గారు, పారాగ్రాఫ్ మారుతున్నప్పుడల్లా కూడా టాపిక్ మారుతుందని మాకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే మొదటి 2 వచనాలు ఒక పారాగ్రాఫ్లో ఉన్నాయి, 3 నుంచి 10 వరకు ఒక పారాగ్రాఫ్లో. కరెక్టే, కానీ ఆ పారాగ్రాఫ్ ఏం చెప్తుందో మీకు తెలియాలి కదా. తెలియటం కోసమని నేను ఈ సెగ్రిగేషన్ చేయటం జరిగింది. సో నేను అనుకుంటాను మనకి ఇంకా మాట్లాడాల్సిన ఈ గ్రంథంలో మిగిలిన ప్రాముఖ్యంగా ఏంటంటే లాస్ట్ గ్రూప్ దాసులతో మాట్లాడుతున్నాడు. దాసులతో మాట్లాడిన తర్వాత అబద్ధ బోధకుల వైపు కొంచెం సేపు అబద్ధ బోధకుల వైపు తిరగబోతున్నాడు. తిరిగిన తర్వాత తన దృష్టి ఎక్కువ తిమోతి మీద, సేవకుడి మీద పెట్టబోతున్నాడు. లాస్ట్లో ధనవంతులతో మాట్లాడి పుస్తకము ఎండ్ చేయబోతున్నాడు. అది 6వ అధ్యాయానికి ఉన్నటువంటి రోడ్ మ్యాప్. ఈరోజు ఈ 2 వచనాలు నిజానికి ఈ 2 చాలా
సింపుల్ వర్సెస్, పెద్ద ఎక్స్ప్లెనేషన్ అడిగేటువంటి వచనాలు కావు ఇవి. మీరు చదివినా ఎవరు చదివినా అర్థమయ్యేటువంటి వచనాలే. ఈ వచనాలు నేను ఒకసారి చదువుతాను. చదివిన తర్వాత మనము ఏమైనా అర్థం కాదు ఏదైనా ఉంటే దాన్ని డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు. దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండునట్లు దాసత్వమును కాడి క్రింద ఉన్నవారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలను. విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక తమ సేవాఫలము పొందువారు విశ్వాసులను ప్రియులనై ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలను. ఈ సంగతులను బోధించుచు వారిని హెచ్చరించుము. నేను అనుకుంటాను మీకు విషయం అంతా అర్థమైపోయింది. నేను చదువుతుండగానే వివరించాల్సిన, ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి వచనాలు ఏమి కాదు. కష్టమైన వచనాలు అయితే అసలు అంతకన్నా కాదు ఇవి. ఈ వచనాల్లో కష్టం ఏంటో చెప్తాను. ఈ వచనాల్లో కష్టం ఏంటంటే, ఈరోజు దాస్యత్వం అనే కాడి కింద ఎవరు లేరు. ఈ వచనాలు అప్లై చేసుకోవటానికి, ఈ వచనాలను మన జీవితాల్లో చూపించడానికి దాస్యత్వం అనేటువంటి కాడి కింద ఎవరూ లేరు. ఎవరు లేరనే మాట మేబీ నేను అనకూడదు. కొన్ని దేశాలలో, కొన్ని ప్రాంతాలలో ఇంకా స్లేవరీ ఉంది. సో మనం గమనించినంత వరకు ఈ మోడర్న్ వరల్డ్లో, ఈ కాలంలో ఎక్కడ కూడా స్లేవ్స్ లేరు, స్లేవ్ మార్కెట్స్ లేవు. మనుషులను కొనటము, మనుషులను అమ్మటం అనేటువంటిది లేదు. అట్లీస్ట్ బయటికైతే లేదు. సో ఈ వచనాలను అర్థం చేసుకోవడంలో మనకున్న డిఫికల్టీ ఏంటంటే, మనకు ఎలా జీవించడం అంటే ఏంటో తెలియదు. మనము కనెక్టెడ్ కాదు, ఈ సిచ్యువేషన్కి కనెక్టెడ్ కాదు. అది నేను అనుకుంటాను చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్. కానీ మనము ఏ కాడి కింద లేము అనేటువంటిది తప్పు అండర్స్టాండింగ్. మనము కాడి కింద ఉన్నాము, కాడి క్రింద ఉండటం మంచిది. కాడి కింద అంటే తెలుసు కదా, యోక్ అంటాం కదా మనము. ఎద్దులను, లేకపోతే ఎద్దుల బండి ఉంది కదా, బండి మీద కట్టినప్పుడు కాడి కడతారు కదా, వాడి మెడ మీద 2 ఎద్దుల మెడ మీద కాడి పెట్టి వాటితో బండిని మూవ్ చేయటం కానీ, లేకపోతే పొలం దున్నటం కానీ ఇదంతా చేస్తాం కదా. సో కాడి అంటే అది. ఆ దాస్యం మనం కాడి క్రింద అనే మాట మనం అక్కడ చదివాం కదా. ఈ పిక్చరు వ్యవసాయం చేసే వాళ్ళందరికీ తెలుస్తుంది. వ్యవసాయము అలవాటు ఉన్న ప్రతి ఒక్కరికి కాడి కింద ఉండటం అంటే ఏంటో తెలుసు. సో ఇక్కడ మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే దాసుల గురించి మాట్లాడుతున్నాం. మనము స్లేవ్ అంటారు కదా, బాండ్ సర్వెంట్స్ అని కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్ అనువాదం చేసినాయి. కానీ నిజానికి బాండ్ సర్వెంట్ కాదు, ఇట్స్ ఎ స్లేవ్. డ్యూలాస్ అనేటువంటి మాట మనం వాడతాం కదా. స్లేవ్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఒక డిఫికల్టీ. ఈజీ ఏంటంటే ఈ 2 వచనాలను అర్థం చేసుకోవటం, అన్నిటికన్నా చాలా ఈజీ ఏంటంటే ఈ 2 వచనాలను అర్థం చేసుకోవటం. కొత్త నిబంధనలో దాసుల గురించి చాలాసార్లు దేవుడి వాక్యం మాట్లాడుతుంది. సో నేను ఆల్రెడీ మెసేజెస్ చెప్పాను దీని మీద. దాసుల గురించి కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో నేను మాట్లాడాను. చాలా ఎక్స్టెన్సివ్గా మాట్లాడతాడు యజమానులతో, దాసులతో. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం నుంచి 24వ వచనం వరకు పౌలు మాట్లాడాడు. అంతేకాదు ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం నుండి 9వ వచనం వరకు మాట్లాడాడు. ఎఫ్సీ 6, కొలసీ 3. అంతేకాదు ఇప్పుడు 1 తిమోతి 6 ఇక్కడ మనం చూస్తున్నాము. తర్వాత తీతు 2లో కూడా మాట్లాడతాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాల్లో మాట్లాడతాడు. తర్వాత 1 పీటర్లో కూడా మాట్లాడాను నేను ఇది. 1 పీటర్ చాప్టర్ 2 18, 19 and 20లో కూడా మనము ముష్కరులైనటువంటి యజమానులు అనే దగ్గర మనం చూస్తాము. సో 1 పీటర్లో కూడా మాట్లాడాను. సో తర్వాత ఫిలెమోన్ బుక్, అసలు ఎంటైర్ బుక్ మాట్లాడే టాపిక్ కూడా ఇదేనమాట. సో అంటే దీంట్లో కష్టము లేనిది ఏంటంటే, చాలా పుస్తకాలు చాలా చోట్ల యజమానుల కింద పనిచేసేటువంటి దాసులతో మాట్లాడుతుంది. కాబట్టి మొదటిసారి పౌలు ఇక్కడ మాట్లాడలేదు. ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మాట్లాడాడు. మీరు చూడండి, ఇవి తెలియడం కోసం నేను చదువుతున్నాను. ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. చూసారా, ఇక్కడ కూడా దాసులతోనే మాట్లాడుతున్నాడు. మనుష్యులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక
క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తం మనఃపూర్వకముగా జరిగించు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. చూడండి, దాసుడు చేయాల్సిన పని సేవ చేయటం. ఆ సేవ ఎలా చేయాలో చెప్తున్నాడు, ఎందుకు చేయాలో చెప్తున్నాడు. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యం చేయనో దాని ఫలము ప్రభు వలన పొందునని మీరు ఎరుగుదురు. అలాగే యజమానులతో కూడా మాట్లాడుతున్నాడు ఇక్కడ. నిజానికి 1 తిమోతి 6లో యజమానులతో మాట్లాడలేదు, యజమానులను అడ్రస్ చేయలేదు ఇక్కడ. ఓన్లీ డైరెక్ట్గా ఏమని చెప్తున్నాడు, స్లేవ్స్ ఎలా ఉండాలి, స్లేవ్స్ ఎలా బిహేవ్ చేయాలో, తిమోతి నువ్వు వాళ్ళని ఎలాగైతే విధవరాండ్ర విషయంలో నువ్వు ఏమైతే మాట్లాడావో, ఏం చెప్పావో, పెద్దల విషయంలో నువ్వైతే ఏమైతే మాట్లాడావో, ఏం చెప్పావో, అలాగే నువ్వు ఈ దాసుల విషయంలో, స్లేవ్స్ విషయంలో కూడా నువ్వేం మాట్లాడాలో, ఏం చెప్పాలో సంఘంలో నువ్వు జాగ్రత్తగా చెప్పు అని చెప్పాడు. కానీ యజమానులతో ఇక్కడ మాట్లాడినట్టుగా మనకి అనిపించదు అనమాట. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంకి రండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనానికి వస్తే ఈ మాట ఉంటుంది. దాసులారా, మనుష్యులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనపడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును. పక్షపాతము ఉండదు. దేవునికి పక్షపాతం ఉండదు. మీరు ఎఫ్సీలు రాసిన పత్రిక చదివితే ఆయన మాట్లాడుతున్న దేవునికి అనేటువంటిది మీకు అర్థమవుతుంది. సో తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంకి రండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక 2 వచనాలు చదువుతాను. 2వ అధ్యాయము 9-10 వచనాలను చదువుతాను. దాసులైన వారు, అగైన్ స్లేవ్స్ గురించే మాట్లాడుతున్నాడు. దాసులైన వారు అన్ని విషయములందు మన రక్షకుడకు దేవుని ఉపదేశమును అలంకరించున్నట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక ఏమీయు అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు అన్ని కార్యములందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించుము. సో దాసులను మళ్ళా ఎలా ఇక్కడ 1 తిమోతిలో మాట్లాడాడు కదా తిమోతితో, మరలా తీతుకు చెప్తున్నాడు, నువ్వు ఎలా వాళ్ళకి ఎలా ఉండాలని, ఎలా చేయాలని నువ్వు వాళ్ళకి చెప్పు అని. అపోస్తులు చూడండి, ఈ పేతురుని కూడా చదువుతాను. పేతురు కూడా చదివిన తర్వాత మీకు మనం కాంటెక్స్ట్లోకి వచ్చేద్దాం. 2వ అధ్యాయము 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. పనివారులారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉండండి. ఒబే అనేటువంటి మాట, లేకపోతే సబ్మిట్ అనేటువంటి మాట మనం ఇక్కడ కూడా చూస్తాం. యజమానులకు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి మీరు లోబడి ఉండండి అనేటువంటిది మనం చూస్తాం. సో మీరు చూడండి, మొదటి శతాబ్దంలో మరలా నేను న్యూ టెస్ట్మెంట్లోకి వచ్చి మనం న్యూ టెస్ట్మెంట్ మాట్లాడుతున్నాం కదా. న్యూ టెస్ట్మెంట్ కాలంలో రోమా సామ్రాజ్యంలో స్లేవరీ అనేటువంటిది ఎవ్రీవేర్, ప్రతి చోట ఉంది. దాసులు, దాస్యత్వము అనేటువంటిది మనం ప్రతి చోట చూస్తాము. దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చి తన ప్రాణము సిలువలో పెట్టి తన రక్తము దారబోసినప్పుడు ఆయన మనుషులను కొని నిత్య జీవానికి తీసుకువెళ్తున్నాడు. కానీ సువార్త అనేటువంటిది గాస్పల్ ఫోకస్డ్గానే వెళ్ళింది మొదటి శతాబ్దంలో. అంతేగాని సోషల్ రిఫర్మేషన్ చేయాలని, అసలు స్లేవరీయే ఉండకూడదని అలా ఫైట్ చేసినట్టుగా మనము చూడము న్యూ టెస్ట్మెంట్లో కానీ, లేకపోతే ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా. స్లేవరీ గురించి ధర్మశాస్త్రమే చాలా ఎక్కువ మాట్లాడుతుంది. దాసులైన వాళ్ళు, లేకపోతే బానిసలుగా ఉన్నవాళ్ళు ఎలా పరిస్థితుల్లో బానిసలు అవుతారు, బానిసలుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు బానిసలను ఎలా చూడాలి, ఎలా చూడకూడదు, ప్రతిదీ కూడా ధర్మశాస్త్రం ఎక్స్టెన్సివ్గా మాట్లాడుతుంది. సో ఓల్డ్ టెస్ట్మెంట్ మాట్లాడింది, న్యూ టెస్ట్మెంట్ మాట్లాడుతుంది. సో రెండు చోట్ల కూడా మనం చూసేది ఏంటంటే, లోకంలో ఉన్నటువంటి రియాలిటీని దేవుడు చూసి ఆ స్ట్రక్చర్లో జాగ్రత్తగా ఎలా తన సువార్తను ముందుకు తీసుకువెళ్ళాలనే అపోస్తులు ఆలోచించారు. కానీ ఆ రాడికల్గా సామ్రాజ్యాలకు ఎదురు తిరిగి అసలు ఇదంతా చేయకూడదు, మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు అలా అన్నట్టుగా మనం ఎక్కడ కూడా గమనించకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దేవుడు ఎవరిని ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో వాళ్ళు ఎలా నమ్మకంగా పనిచేయాలి అనేటువంటిది ఇక్కడ న్యూ టెస్ట్మెంట్ అంతా కూడా మాట్లాడుతున్నట్టు మనం చూస్తాం. నిజానికి ప్రపంచంలో ఉన్నటువంటి స్లేవరీ పోవటానికి కారణమే సువార్త. దేవుడు అల్టిమేట్ గోలు, అల్టిమేట్ డైరెక్షన్ అదే అయినప్పటికీ కూడా దాస్యత్వము అనేటువంటిది
లేకుండా చేసాడు. అంతేకాదు పాపం అనే దాస్యత్వం కింద నుంచి కూడా మనల్ని విడిపించాడు. విడిపించి తన కుమారుని యొక్క వారసులుగా చేసుకున్నాడు కాబట్టి సో మొదటి శతాబ్దంలో రోమా సామ్రాజ్యంలో నేను చెప్పాలనుకుంది ఏంటంటే ప్రపంచం అంతా కూడా స్లేవ్స్ ఉండేవాళ్ళు. ఆ స్లేవ్స్ ఎలా వాళ్ళు స్లేవ్స్ అయ్యారు ఏంటి అనేటువంటిది మనం దేవుని వాక్యం చదువుకుంటే మనకు చాలా విషయాలు అర్థమవుతాయి. నేను ఆ డీటెయిల్స్ అన్నిటిలోకి వెళ్ళట్లేదు. మనం ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే ఎవరైతే దాసులుగా ఉన్నారో వాళ్ళు ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేటువంటిది తిమోతికి చెప్తున్నాడు. కొన్నిసార్లు ప్రిజనర్స్ ఆఫ్ వార్ అంటాం. యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధంలో పట్టబడి తీసుకొని రాబడిన వాళ్ళు దాసులుగానే ఉంటారు వారి జీవితకాలం కూడా. మనం పాత నిబంధనలో చూస్తాము. అలాగే ఒక దాసుడిని ధనమిచ్చి కొనొచ్చు, అది కూడా మనం చూస్తాము. అలాగే కొన్నిసార్లు కొంతమంది వాళ్ళని దాస్యత్వంలోకి అమ్ముకుంటారు, అది కూడా మనము చూడొచ్చు. కొన్నిసార్లు వాళ్ళు అప్పులు కట్టలేకపోయినప్పుడు వాళ్ళు దాసులు అయిపోతారు, అది కూడా మనము చూడొచ్చు. దాసులను బహుమతులుగా ఇచ్చేవాళ్ళు, బానిసలను మార్కెట్లో అమ్మేవాళ్ళు. బానిసలకు చేతులకి కాళ్ళకి చైన్లు తాళ్ళు కట్టడం మాత్రమే కాకుండా మెడకి కూడా కాడి కట్టేవాళ్ళు. సో దాస్యత్వము అనేటువంటిది ఒక దేవుని స్వరూపంలో చేయబడిన వ్యక్తి మీద చేయాల్సింది కాదు. కానీ ఆ రియాలిటీని దేవుని వాక్యము చూసినప్పుడు ఆ ఉన్న స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేయకుండా సువార్త ఫోకస్డ్గా ఎలా వెళ్తూ దాన్ని దేవుని మహిమ కోసము ఎలా ఒక వ్యక్తి జీవించాలి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అనే అపోస్తులు చూశారు. కానీ స్లేవరీ ఉండకూడదు అనేటువంటి దాని వైపు వాళ్ళు వెళ్ళినట్టుగా మనకు వాక్యంలో ఎక్కడ కూడా కనిపించదు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. సో వచనాల్లోకి వచ్చేద్దాం. 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మీరు అనుకోవచ్చు, సో స్లేవ్స్ లేరు కదా పాస్టర్ గారు, స్లేవరీ లేదు కదా ఇప్పుడు, అసలు మనకు ఏమైనా ఉపయోగపడతాయి 2 వచనాలు? నేను అంటాను స్లేవ్స్ లేరు, స్లేవరీ లేదు, కానీ ఎంప్లాయీ ఉన్నారు కదా. సో ఎంప్లాయీకి చాలా ఉపయోగపడతాయి ఈ 2 వచనాలు. ఈ 2 వచనాలను అర్థం చేసుకుంటే ఎంప్లాయర్స్ నిజంగా ఎలాంటి హృదయం కలిగి ఉండాలని, ఎంప్లాయీస్ కూడా ఎలాంటి హృదయం కలిగి ఉండాలనేటువంటిది నేను అనుకుంటాను కంటెంపరీ అప్లికేషన్కి చాలా ఉపయోగపడుతుంది. సో మనకి ఇది అనవసరం అనేటువంటిది కరెక్ట్ కాదు. దీని అప్లికేషన్ మంచి అప్లికేషన్ ఉంది. మనం అప్లికేషన్ కూడా చూడటానికి ప్రయత్నం చేద్దాం. సో 6వ అధ్యాయం మొదటి వచనం, ఫస్ట్ వచనము అంటే దాసులకి అవిశ్వాసి అయినటువంటి యజమానుడు ఉంటే ఎలా చూడాలి, 2వ వచనంలో విశ్వాసి అయిన యజమానుడు ఉంటే ఎలా ఉండాలి. నిజానికి అలా మనకి స్ట్రక్చర్ కనపడతా ఉంది. ఎందుకంటే మొదటి వచనం అలా మాట్లాడుతుంది, 2వ వచనం అలా మాట్లాడుతుంది. అంటే అవిశ్వాసి అయినటువంటి యజమానుడు ఉంటే ఎలా ఆ యజమానుడి కింద ఒక దాసుడు పనిచేయాలి, విశ్వాసి అయిన యజమానుడు ఉంటే ఆ యజమానుడి కింద ఎలా ఒక దాసుడు పనిచేయాలి. దాస్యత్వము అనేటువంటి మాట, దాసుడు అని ఇక్కడ దాసత్వము అనేటువంటి మాట వాడటం జరిగింది కదా. నేను చెప్పాను మనం కాడి క్రింద అనే మాట అక్కడ వాడాడు. కాడి క్రింద అంటే అర్థము ఏంటంటే వాళ్ళు సంపూర్ణంగా ఆ యజమానుడి కింద ఆ యజమానుడి యొక్క సబ్జెక్ట్స్గా ఉన్నారు. వాళ్ళ మీద సంపూర్ణ అధికారము వారి యజమానుడికి ఉంది. వాళ్ళ చిత్తం అంటూ ఏమీ ఉండదు. వాళ్ళ చిత్తం ఏంటంటే వాళ్ళ యజమానుడి యొక్క చిత్తము చేయటం తప్ప వాళ్ళకంటూ ఓన్ చిత్తం అంటూ ఏమీ ఉండదు. అది దాస్యత్వం అనేటువంటి కాడి కింద ఉండటము అంటే అర్థము. సో వాళ్ళు వాళ్ళ ప్రాపర్టీ కాదు, వాళ్ళు తన యజమానుడి యొక్క ప్రాపర్టీ. వాళ్ళ యజమానుడు వారికి కావాల్సిందంతా చూసుకుంటాడు, వాళ్ళకి ఇస్తాడు. ఫుడ్డు, షెల్టరు, క్లోదింగ్ అంతా కూడా తన యజమానుడు ఇస్తాడు. వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ యజమానుడిని సంతోషపెట్టడం కోసం వాళ్ళ జీవితకాలము కష్టపడాలి. వాళ్ళని మనము దాసులు అని అంటామన్నమాట. సో దాస్యత్వం అనేటువంటి కాడి అంటే అది. నిజానికి న్యూ టెస్టిమెంట్ అంతా ఇంకొక దాస్యత్వం గురించి కూడా చెప్తుంది. అదేంటంటే మనమందరము క్రీస్తుకు దాసులం. మనమందరం కూడా ఎవరికి దాసులము? క్రీస్తుకి దాసులము. మనమందరము కూడా ఆయన మనకు యజమానుడు, మనము ఆయనకు స్లేవ్స్. మనం అది గుర్తుపెట్టుకోవాలి. మన చిత్తము మనం చేయటానికి మనం లేము, మనము ఆయన చిత్తము చేయటానికే మనం ఉన్నాము అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తుకు దాసులం అనేటువంటిది మనం న్యూ టెస్టిమెంట్లో ప్రతి చోట చూసేటువంటి సత్యమే. దయచేసి మీరు మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి. ఆయన ఇక్కడ కూడా కాడి అనేటువంటి మాట మనం చూస్తాం కదా, మాథ్యూ చాప్టర్ 11 verse 29. సో యూ కెన్ సీ యోక్, సేమ్ యోక్ హియర్. ఆయన ఏమంటున్నాడు?
నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మనము క్రీస్తు యొక్క దాసులము అనేటువంటి మాట న్యూ టెస్ట్మెంట్లో చాలాసార్లు వింటాం మనం. నేను రోమన్స్ చెప్పినప్పుడు చెప్తాను, తర్వాత గలేషియన్స్ చెప్పినప్పుడు చెప్తాను. మనం క్రీస్తుకు దాసులము, క్రీస్తుకు దాసులము, క్రీస్తుకు దాసులము అనేటువంటి మాట మరలా 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 మనం చూస్తాం ఇది. బట్ నేను ఇక్కడ చెప్పాలనుకుంది ఏంటంటే, దాస్యత్వము కింద ఉండటము అనేటువంటిది ఓన్లీ స్లేవ్స్కి మాత్రం సంబంధించింది కాదు. మనం కూడా దాస్యత్వం కిందే ఉన్నాము. మనము దేవునికి దాసులము, మనము క్రీస్తుకు దాసులము. క్రీస్తు కాడి కింద, క్రీస్తు యొక్క దాస్యత్వం కింద మనం ఉన్నాము. మన చిత్తం మనకు లేదు. మనల్ని మనం ఉపేక్షించుకొని, మన సిలువ ఎత్తుకొని ఆయన చిత్తం చేయటానికే మనం ఉండాలి అనేటువంటిది మనం ఇక్కడ చూడాల్సినటువంటి ఒక అప్లికేషన్. సో ఫస్ట్ అవిశ్వాసులైనటువంటి యజమానుడు ఉంటే ఎలా ఉండాలి అనేటువంటిది మొదటి వచనం చెప్తుంది. ఇక్కడ చూడండి, 6వ వచనంలో అంటాడు, దాస్యమను కాడి క్రింద ఉన్నవారు అంటే దాసులు. మనము బానిసలు అని కూడా అనువాదం చేయొచ్చు. ఆ బానిసలుగా ఉన్నవారితో ఏమని చెప్తున్నాడంటే, తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలను. అది కమాండ్, ఆజ్ఞ. ఏంటి? వాళ్ళని ఏం చేయాలి? అవిశ్వాసులైనటువంటి యజమానులు ఉన్నాడు అనుకోండి ఒక దాసుడికి. ఒక దాసుడు దేవుణ్ణి నమ్ముకున్నాడు, దేవుణ్ణి నమ్ముకొని దేవుని దగ్గరికి వచ్చాడు, తను చర్చికి వస్తున్నాడు, ఆరాధనలో ఉన్నాడు. ఇప్పుడు తన యజమానుడు విశ్వాసి కాదు, తన యజమానుడు అవిశ్వాసి అనుకోండి. అప్పుడు ఎలా ప్రవర్తించాలి దాసుడు తన యజమానుడితో? ఎలాంటి ప్రవర్తన తన యజమానునికి చూపించాలి అంటే, ఆన్సర్ ఏం చెప్తున్నాడంటే, నువ్వు నీ యజమానుల్ని పూర్ణమైన ఘనతకు లేకపోతే సన్మానమునకు, ఆ ఘనత అన్నాడు కదండి ఇంతకుముందు 5:3లో అనాథులైన విధవరాండ్రను సన్మానింపమన్నాడు, అక్కడ సన్మానం అన్నాడు, ఇక్కడ ఘనత అన్నాడు. 5:17లో బాగా పాలించి పెద్దలను రెట్టింపు సన్మానమునకు పాత్రుడు అన్నాడు. సో అట్లనే అంటే వాళ్ళని ఎలా సన్మానించాలో ఇక్కడ అదే మాట ఇక్కడ కూడా ఏమని అన్నాడంటే, వాళ్ళు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలను అన్నాడు. ఇప్పుడు ఎంచవలను అనే మాట ఉంది కదండి, రిగార్డ్ అనేటువంటి మాట ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో వాడతాడు. ఎంచటము, వాళ్ళు గనులని ఎంచాలండి. ఎక్కడ ఎంచాలి? ఎంచటం అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది? ఎంచటం అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది చెప్పమంటారా? మైండ్లో జరుగుతుంది. మైండ్ ఎంచుతుంది. ఎంచటం అనేటువంటిది ఇట్ ఈస్ ఎ థింకింగ్ ప్రాసెస్, ఆలోచన విధానం. మన మనసులో, మన హృదయంలో చేయండి మీరని చెప్తున్నాడు. మైండ్లో, హృదయంలో మీరు టు ఎంగేజ్ ఇన్ అన్ ఇంటలెక్చువల్ ప్రాసెస్. అక్కడ వాడిన మాటకు వెనకాల ఉన్న మాటకి ఏంటంటే టు ఎంగేజ్. అంటే నేను మాట్లాడుతుంది ఎంచవలను అనే మాట వెనకాల ఉన్నటువంటి గ్రీక్ పదం ఏం చెప్తుందంటే టు థింక్, టు ఎంగేజ్ ఇన్ అన్ ఇంటలెక్చువల్ ప్రాసెస్. అంటే ఏమని ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఏమని ఆలోచించాలి? ఏమని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అని చెప్తున్నాడు. అంటే ఏమని ఆలోచించాలంటే, ఓ నా యజమానుడు అవిశ్వాసి అయినా కూడా నేను ఆయనను ఎలా ఎంచాలి? అక్కడ చూడండి, పూర్ణమైన ఘనతకు పాత్రుడని. చూడండి, అంటే స్లేవ్కి ఈ మైండ్ సెట్ ఉండాలంట, దాసుడికి ఈ మైండ్ సెట్ ఉండాలి. ఆ మైండ్ సెట్ మాత్రమే కాదు, ఆ మైండ్ సెట్ హార్ట్లో నుంచి ఫ్లో అవ్వాలి. ఏమైనా ఫ్లో అవ్వాలంటే, నా యజమానుని నేను సన్మానించాలి, నా యజమానుని నేను ఘనపరచాలి. మామూలుగా కాదు, పూర్ణమైనటువంటి, ఆ మాట ఉంది కదండి, పూర్ణమైన ఘనతకు పాత్రుడు అనేటువంటి మాట. అంటే పూర్ణమైన ఘనతకు అనేటువంటి మాట మీరు చూసారనుకోండి, పాత్రుడు అంటే అర్థం ఏంటి? అర్హుడు అనే మాట మనం పాత్రుడు దగ్గర వాడచ్చు. నా యజమానుడు పూర్ణమైన ఘనతకు అర్హుడు, యోగ్యుడు, తగినటువంటి వాడు. ఆ మాటలో పర్యాయ పదాలు పడాలన్నమాట అక్కడ. అంటే ఆ మాట పాత్రుడు అంటే తగినవాడు, యోగ్యుడు, అర్హుడు. అంటే నా యజమానుడు దేనికి అర్హుడు అంటే ఆయన గౌరవానికి అర్హుడు, ఆయన మర్యాదకు అర్హుడు, ఆయన సన్మానానికి అర్హుడు, ఆయన ఘనతకు అర్హుడు. ఎంత సన్మానము, ఎంత గౌరవముకు అర్హుడు నా యజమానుడు అంటే ఆల్ అన్నాడు అనుకోండి. మనము గ్రీక్ పదము నాకు గుర్తుండి పాస్, ఆల్ అంటే పిఏఎస్ అంటాం కదా, అంటే ఆల్ అంటే అర్థం ఏంటి? ఆల్ ఆనర్, సంపూర్ణ గౌరవం, సంపూర్ణ ఘనత, సంపూర్ణ సన్మానమునకు నా యజమానుడు అర్హుడు అనేటువంటి మైండ్, అనేటువంటి హార్ట్ ఈయనకు ఉండాలని చెప్పి దాసుడికి చెప్తున్నాడు.
చూడండి, చాలాసార్లు యజమానుడి మీద యజమానుడిని తిట్టడము, యజమానుడి మీద ద్వేషము, ఇవన్నీ హృదయంలో నుంచే పుడతాయి. ఇవన్నీ మైండ్లో నుంచే పుడతాయి. బ్యాడ్ మైండ్, బ్యాడ్ హార్ట్లో నుంచి ఇవన్నీ పుడతాయి. పుట్టినప్పుడు పౌలు ఏం చెప్తున్నాడంటే, నువ్వు దేవుడిని నమ్ముకున్నావు, నువ్వు దాసుడివి, క్రీస్తుకు దాసుడు. నువ్వు నీ ప్రభువుకి ఎలాగైతే నువ్వు సన్మానిస్తావో, నీ ప్రభువుని ఎలాగైతే సేవిస్తావో, నీకు అలాంటి హార్ట్ ఉండాలి. ఎవరి విషయంలో? యజమానుడి విషయంలో. కాబట్టి నువ్వు నీ యజమానుడు పూర్ణమైన, సంపూర్ణమైన, కంప్లీట్ ఆల్ ఆనర్కి ఆయన అర్హుడని, పాత్రుడని, యోగ్యుడని నువ్వు ఆయనను నీ మనసులో, నీ హృదయంలో నువ్వు ఎంచాలి అని చెప్తున్నాడు. చెప్తూ ఏమన్నాడంటే, ఎందుకు అలా చేయాలో కూడా చెప్పాడు, కారణం చెప్పాడు. ఇక్కడ ఇంగ్లీష్లో మనము సో దట్ అని ఉంటుంది అనమాట. సో దట్ అని మన తెలుగులో ముందుకు వచ్చేసింది. అది ముందుకు వచ్చేసింది. అసలు సెంటెన్స్ మొదలవడమే అలా మొదలైంది కదా. ఎందుకు చేయాలంట అలా? అవిశ్వాసి అనే యజమానుడి విషయంలో ఒక దాసుడు ఇలాంటి మైండ్, ఇలాంటి హార్ట్ ఎందుకు అవసరం? ఎందుకు అవసరమో చెప్తున్నాడు. ఎందుకు అవసరం అంటే, నువ్వు అలా లేకపోతే దేవుని నామము దూషించబడుతుంది, నువ్వు అలా లేకపోతే సువార్త దూషించబడుతుంది. ఎందుకంటున్నాడు? ఏమన్నాడు? రెండు కారణాలు చెప్పాడు కదా. ఏమని చెప్తున్నాడు? మొదట్లో చెప్పాడు, దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండాన్నట్లు. చూడండి, దూషింపబడటం అంటే ఏంటి? అంటే ఏంటంటే, యజమానుడు ఏమంటాడంటే, నువ్వు నమ్ముకున్న దేవుడు ఇంతేనా నీకు నేర్పించింది? నువ్వు గనక అలా లేవనుకో, నువ్వు ఆ యజమానుడిని గౌరవించకుండా, యజమానుడిని లెక్క చేయకుండా, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికేవనుకో, అందులో ఒక అవిశ్వాసి దగ్గర నువ్వు పనిచేస్తా, అవిశ్వాసి కింద దాసుడిగా ఉంటా, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికేవనుకో, వెంటనే ఆయనకి ఏ థాట్ వస్తుంది? ఓ, నువ్వు ఆరాధన చేస్తున్న దేవుడు ఈ దేవుడేనా? నీ దేవుడు నేర్పిస్తుంది నీకు ఇదేనా? నువ్వు ప్రకటించే సువార్త ఇదేనా? నువ్వు సువార్త క్రీస్తు సిలువ అని అంటున్నావు కదా, నువ్వు మాట్లాడేది ఇదేనా? నీ దేవుడు ఎలానే చేస్తారా? అంటే మీరు ఏం చేస్తున్నారంటే, సామ్రాజ్యంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలపైన సామ్రాజ్యం మీదే మీరు అటాక్ చేయాలనుకుంటున్నారా? అంటే దేవుని నామమును దూషించడమే కాదు, చూడండి ఏ లెవెల్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఏమంటున్నాడంటే, మన ప్రవర్తన దేవుని నామానికి ఘనత తెస్తుంది, మన ప్రవర్తన దేవుని నామానికి దూషించడానికి కూడా కారణమవుతుంది. మన ప్రవర్తనే దానికి కారణం. మన ప్రవర్తన ఎవరు చూడట్లేదు, ఎవరు గమనించట్లేదు, ఎలాగైనా బ్రతకొచ్చు అని మనం అనుకుంటున్నామేమో. నిజానికి అలా కుదరదు. ఇక్కడ ఆయన రెండు కారణాలు కూడా చెప్పాడు. ఏంటంటే, సువార్త, బోధ అనే మాట ఉంది కదండి, ఆయన బోధ అనే మాట ఉంది కదా, అంటే ద టీచింగ్. ఏంటి ఆ టీచింగ్? ఏంటి బోధ? మనం జాగ్రత్తగా ప్రకటించాల్సినటువంటి బోధ ఏంటి లోకానికి? సువార్తే. సువార్త గురించే మాట్లాడుతున్నాడు, సువార్త గురించే చెప్తున్నాడు. నువ్వు గనక నీ యజమానుడి కింద నువ్వు అలాంటి హృదయము, మనసు కలిగి ఆయనను గౌరవిస్తూ, ఆయనకు లోబడి, ఆయనను సంతోషపెడుతూ నువ్వు బ్రతకకపోతే గనక దేవుని నామము దూషించబడుతుంది. అంతేకాదు, సువార్త కూడా దూషించబడుతుంది. సువార్త దగ్గరికి రారు వాళ్ళు, మన దేవుడి దగ్గరికి రారు వాళ్ళు. నీ ప్రవర్తనకి, దేవుని ఘనతకి, నీ ప్రవర్తనకి సువార్త ముందుకు వెళ్ళటానికి రిలేషన్షిప్ ఉందా లేదా అని అడిగారు అనుకోండి, ఇక్కడ నాకు రిలేషన్షిప్ కనపడుతుంది. ఈ వచనము డైరెక్ట్గా మన బిహేవియర్కి, మన లైఫ్కి, గాడ్స్ గ్లోరీకి అండ్ గాడ్స్ ఆనర్కి, మన లైఫ్కి, గాస్పల్కి లింకు ఇక్కడ మనకు కనిపిస్తుంది. నిజానికి ఆయన ఏమంటున్నాడంటే, మీరు అలా ఉండొద్దు. మీకు గుర్తుందో లేదు, ఇశ్రాయేలీలతో ఇదే మాట అన్నాడు పౌలు, మీ వలన దేవుని నామము అన్ని జనుల మధ్య దూషించబడుతుంది. ఎందుకని? వాళ్ళ హిపోక్రసీ. రోమన్స్ 2 మాట్లాడుతుంది దీని గురించి. మీరు ఒకసారి చూడండి, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో నాకు గుర్తుండి పాయింట్ తీసుకొచ్చి, మిమ్మును బట్టే కదా దేవుని నామం అన్ని జనుల మధ్య దూషించబడుతుంది అంటాడు. 2వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట అంటాడు అనమాట. ఏమంటాడంటే, నేను గుడ్డివారికి త్రోవ చూపుతున్న 20వ వచనం, త్రోవ చూపువాడును, చీకట్లో ఉండి వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలులకు ఉపాధ్యాయుడును నన్ను నీ అంతటి నీవే ధైర్యం ఊహించుకుంటున్నావు కావా? ఎదుటివానికి బోధించి నీకు నీవే బోధించుకున్నావా? దొంగిలింపవద్దని ప్రకటించి నువ్వు దొంగిలించదువా? వ్యభిచరించవద్దని చెప్పు నువ్వు వ్యభిచరించదువా? విగ్రహములను అసహించుకుని నీవు గుళ్లను దోచెదవా? ధర్మశాస్త్రం మందు అతిశయించును, ధర్మశాస్త్రం మీరుటి వలన దేవుని అవమానపరిచదు. వీళ్ళు చాలా చెప్తున్నారు, కానీ వాళ్ళు ఏం చేయట్లేదు. అప్పుడు ఏం జరుగుతుంది? దేవుని నామము దూషించబడుతుంది. అంతే కదండి. అక్కడ 24వ వచనం, యెషయా గ్రంథం 52వ అధ్యాయము 5వ వచనం కోట్ చేస్తున్నాడు. కోట్ చేస్తే ఏమంటున్నాడంటే, వ్రాయబడిన ప్రకారం మిమ్మును బట్టే కదా దేవుని నామం అన్ని జనుల మధ్య దూషించబడుచున్నది. సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే, దేవుని నామము దూషించబడుతుంది. ఎప్పుడు?
మనము ఒకటి చెప్పి ఇంకోటి చేస్తున్నాం అనుకోండి, మన లైఫ్లో హిపోక్రసీ ఉందనుకోండి, మనం జీవితము మనం బోధించేది మనం జీవించేది రెండు డిఫరెంట్గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? దేవుని నామము దూషించబడుతుంది. ఇక్కడ అంటాడు దాసులతో ప్రాముఖ్యంగా. ఇప్పుడు మీరు అంటొచ్చు, పాస్టర్ గారు మీకు ఎలా తెలుసు 6:1 వాళ్ళ యజమానులు అవిశ్వాసులని మీకు ఎలా తెలుసు అని మీరు అడగొచ్చు కదా. ఇదిగోండి, ఎలా తెలుసు అంటే, ఇప్పుడు ఎవరు దూషిస్తారు? ఎవరు వాళ్ళు దూషించేవాళ్ళు? నిజం అంటే దేవుడిని నమ్ముకొని అతనే కదా. సువార్తను దూషించటము, దేవుని నామాన్ని దూషించడం ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారంటే యజమానుడు. ఏ యజమానుడు చేస్తాడు? అవిశ్వాసి అయిన యజమానుడే చేస్తాడు. అవిశ్వాసి అయిన యజమానుడు ఏం చేస్తాడంటే, ఓ మీరు నమ్ముకున్న దేవుడు ఈయనేనా, మీ సువార్త ఇదేనా అని ప్రశ్నించడానికి అవకాశం ఉంది, కాబట్టి మీరు అలా ఉండొద్దు, మీరు గనపరచండి అనేటువంటి మాట చెప్పాడు. చూడండి, యజమానుడికి, అందులో అవిశ్వాసి అయిన యజమానుడికి ఇలాంటి హృదయము ఇచ్చి, ఇలాంటి మనస్సు కలిగి అతనికి సేవ చేయాలి అనేటువంటి హార్ట్ రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, మన యజమానుడు ఇప్పుడు చూడండి, ఎంప్లాయీ రిలేషన్స్కి అప్లై చేసామనుకోండి, ఇది చాలాసార్లు మనం పనిచేసేటువంటి మన ఓనర్స్ ఎవరు? అన్బిలీవర్స్ కదా. అన్బిలీవర్స్. వాళ్ళ కింద మనం పనిచేస్తున్నాం, వాళ్ళ కోసం మనం పనిచేస్తున్నాం కదా. పనిచేసేటప్పుడు ఎలా పనిచేయాలి? ఓనర్ మీద, లేకపోతే మన పైన ఉన్నటువంటి అధికారి మీద ఎలాంటి హార్ట్ ఉండాలి మనకి? ఎలాంటి హార్ట్ ఉండాలి? ఇలాంటి హార్టే ఉండాలి. ఎగ్జాక్ట్గా ఎలాంటి హార్టే ఉండాలి? ఎలాంటి హార్ట్ ఉండాలంటే, ఆయన నా పైన నా యజమానుడు, నేను ఆయనను, దేవుడి సంకల్పంలో ఆయనను నా మీద పెట్టాడు, నేను ఆయనకు ఘనపరిచే విధంగానే ఉండాలి. నా ప్రవర్తన ద్వారా కానీ, నా మాట ద్వారా కానీ దేవుణ్ణి దూషించడం కానీ, సువార్తను దూషించడం కానీ చేయకూడదు. సో ఇక్కడ ఎంప్లాయీ గురించి మాట్లాడట్లేదు, అది నిజమే, నేను చెప్తున్నాను. ఐఎమ్ జస్ట్ బ్రింగింగ్ ద అప్లికేషన్ కొంచెం ఇప్పుడు ప్రజెంట్ వరల్డ్లో కంటెంపరీ అప్లికేషన్ సైడ్ తీసుకొస్తున్నాను. టెక్స్ట్ అది కాదు, అది నాకు తెలుసు, టెక్స్ట్ అది కాదని. టెక్స్ట్ మాస్టర్స్ అండ్ స్లేవ్స్ గురించి మాట్లాడుతుంది కానీ, బట్ దెర్ ఈజ్ అన్ అప్లికేషన్, ఎ ట్రూ అప్లికేషన్. అదే కాదు, ఇంకొకటి కూడా మీరు చూడండి, మనము ఈ లోకంలో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి అవిశ్వాసులకు మన జీవితం మంచిగా లేకపోతే, నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటూ మనము ఎవరిని లెక్క చేయకుండా మన ఇష్టానుసారంగా బ్రతికితే దేవుని నామం దూషించబడుతుంది, సువార్త ముందుకు వెళ్ళదు. నిజానికి ఫర్దర్ ఎక్స్టెన్షన్ అది మన అందరి జీవితాలకు కూడా అప్లై అవుతుంది. యజమానుడి కింద ఉన్నటువంటి, లేకపోతే ఒక ఎంప్లాయర్కే కాదు, మనందరికి కూడా, మనము కూడా గవర్నమెంట్ కింద ఉన్నామా లేదా? మరి గవర్నమెంట్ని మనం గనులుగా ఎంచాలా లేదా? వాళ్ళకి లోబడాలా లేదా? మరి వాళ్ళకి లోబడకపోయారనుకోని ఏమంటారు? మనల్ని క్రిస్టియన్స్ని ఏమంటారు వాళ్ళు? దేవుని నామం దూషించబడుతుంది. అదే సేమ్ అప్లికేషన్ మీరు ఎక్కడికి తీసుకెళ్ళినా, గవర్నమెంట్ సబ్జెక్ట్స్, ఎంప్లాయీ, మీరు ఏ లెవెల్కి తీసుకెళ్ళినా కూడా అప్లికేషన్ అయితే అదే. ఏమంటారు? నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మనము గనక మనము తగ్గించుకొని మన పైన ఉన్నటువంటి అధికారులను గనక గనులుగా ఎంచకపోతే, అగైన్ రెకనింగ్ అనేటువంటిది, అలా కౌంటింగ్ అనేటువంటిది ఎక్కడ జరగాలి? మైండ్లో జరగాలి, హార్ట్లో జరగాలి. హార్ట్లో నుంచి, మైండ్లో నుంచి నీకు అలాంటి గణపరిచేటువంటి హృదయం రాకపోతే కనుక నువ్వు సర్వ్ చేయలేవు. నువ్వు సర్వ్ చేయటం ఫెయిల్ అయ్యావంటే కనుక దేవుని నామము దూషించబడుతుంది, సువార్త దూషించబడుతుంది. కాబట్టి నువ్వు అలా చేయొద్దు అని వాళ్ళకి చెప్పు తిమోతి అని చెప్పి చెప్తున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, రెండో సైడ్ ఇంకొకళ్ళు ఎవరు? విశ్వాసులైన యజమానులు. ఇప్పుడు 2వ వచనం చూడండి. విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక, తమ సేవాఫలం పొందువారు విశ్వాసులను ప్రియులనై ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలను. ఇప్పుడు విశ్వాసులైన ఓనర్ ఉన్నాడు అనుకోండి, యజమానుడు ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు ఒకసారి ఒక లేడీ పాస్టరు గల్తీ 3:28 కోట్ చేసింది. ఏమని కోట్ చేసిందంటే, చదువుదాం, గల్తీ 28 చదువుదాం, చదివి ఇక్కడికి వద్దాం. గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, క్రీస్తు యేసునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఇప్పుడు చూడండి, క్రీస్తుని నమ్ముకున్న తర్వాత యజమానుడని దాసుడని తేడా లేదా? స్త్రీ అని పురుషుడని తేడా లేదా? అంటే ఇప్పుడు సువార్త ఏం చేసిందంటే, ఒక యజమానుడిని రక్షించింది, ఒక దాసుడిని రక్షించింది. వీళ్ళిద్దరు ఒకే చర్చికి వెళ్తున్నారు. ఎవరు? ఓనరు, స్లేవ్. ఇద్దరు ఒకే చర్చికి వెళ్తున్నారు. మేబీ
స్లేవ్ సర్వెంట్స్ గ్రూప్లో ఉండొచ్చు, ఓనరు సర్వెంట్స్ గ్రూప్లో లేడు చర్చిలో. నేను అంటాను సర్వెంట్స్ గ్రూప్ అంటే మన కాంటెక్స్లో అర్థం కావడం కోసం చెప్తున్నాను. స్లేవ్ ఏమో సేవకుడు చర్చిలో, మేబీ ఓనర్ కాదేమో, మనకు తెలీదు. బట్ ఇప్పుడు ఆయన ఏమంటానికి అవకాశం ఉందంటే, ఓ క్రీస్తులో యూదుడు లేడు, గ్రీసు దేశస్థుడు లేడు, యజమానుడు లేడు, దాసుడు లేడు, స్త్రీ లేదు, పురుషుడు లేదు, మనిద్దరం సమానమే, నువ్వు నేను ఈక్వల్, మనిద్దరం సమానమే కదా. నువ్వు ఓనర్వి, నేను స్లేవ్ని, కరెక్టే. కానీ క్రీస్తు ఏం చేశాడు? మనల్ని సమానుడు చేశాడు. కాబట్టి నేను నీ మాట వినను, నేను నీకు లోబడను అని తృణీకరిస్తాడా? తృణీకరిస్తే ఊరుకుంటుందా? అసలు న్యూ టెస్ట్మెంట్ అంగీకరిస్తుంది దానికి. చూడండి, ఆ పాస్టరమ్మ గారు, ఆ లేడీ పాస్టరమ్మ గారు గల్తీలకు రాసిన పత్రిక 3:28 వాడి ఏమంటుందో తెలుసా? పురుషుడు లేదు, స్త్రీ లేదు, స్త్రీలు కూడా పాస్టర్లుగా ఉండొచ్చని గల్తీ 3:28 వాడింది. నేనేం చెప్పాలి? ఇప్పుడు చూడండి, ఇక్కడ వాడింది అనుకోండి, అదే వచ్చిన తెచ్చి వాడగలరా? సో దాసుడు లేడు, స్వతంత్రుడు లేడు, లేకపోతే యజమానుడు లేడు, దాసుడు లేడు అని చెప్పి అంటున్నాడా పౌలు ఏమంటున్నాడు చూడండి 2వ వచనంలో, విశ్వాసులైన యజమానులు కదా దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక. సహోదరులే వాళ్ళు, కరెక్టే, వాళ్ళు సమానులే, కరెక్టే, క్రీస్తులో నువ్వు సమానుడివే, కరెక్టే, దేవుడు నిన్ను ఆయన దగ్గర తెచ్చుకున్నాడు, మీరిద్దరు ఈక్వలే, కరెక్టే, బ్రదర్సే, కరెక్టే, అన్నీ కరెక్టే, కానీ వాళ్ళు యజమానులే, నువ్వు అది మాత్రం నువ్వు మర్చిపోకూడదు. తృణీకరించడానికి కుదరదు. తృణీకరించడం అనే మాట ఉంది కదండి, డిస్రెస్పెక్ట్ఫుల్ అంటాం కదా మనం. వాళ్ళని అగౌరవంగా, వాళ్ళని తక్కువ చేసి చూడటం కానీ, తక్కువ చేసి మాట్లాడటం కానీ నువ్వు చేయటానికి కుదరదు. వాళ్ళు క్రీస్తులో నీకు సహోదరులు కాబట్టి నువ్వు వాళ్ళని తక్కువ చేయటానికి కుదరదు. తక్కువ చేయటం కాదు, నిజానికి వాళ్ళకి ఎక్కువ చేయాలంటున్నాడు. ఏమంటున్నాడు? వాళ్ళని తక్కువ చేయటం కాదు, వాళ్ళకి నువ్వు ఇంకా ఎక్కువ చేయాలి వాళ్ళకి. ఎందుకని? వాళ్ళు దేవునిలో నీకు సహోదరులు, వాళ్ళు ప్రియులు, వాళ్ళకి ఇంకా ఎక్కువ చేయాలని చెప్తున్నాడు. చూడండి, ఇంకా దాన్ని ఇంకొక లెవెల్కి తీసుకెళ్తున్నాడు. దానికి ఆన్సర్ ఏమంటాడు? తృణీకరింపక తమ సేవాఫలము పొందువారు. అంటే వాళ్ళ క్రియలు, వాళ్ళ కష్టము ఎవరికి వెళ్తుంది? తమ సేవాఫలం పొందువారు విశ్వాసులను ప్రియులనై ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలను. మరి ఎక్కువగా సేవ చేయవలను అంటే ఏమంటున్నాడంటే, నువ్వు సేవ చేస్తుంది ఎవరికో తెలుసా? విశ్వాసికి సేవ చేస్తున్నావు, క్రీస్తుని నమ్ముకున్న యజమానుడికి సేవ చేస్తున్నావు, ప్రియుడికి సేవ చేస్తున్నావు. ఆ మాటలో విశ్వాసులు ప్రియులు అని ఉంది కదండి. వాళ్ళు ఎవరు విశ్వాసులు? దేవుని అందు విశ్వాసులు. ఎవరికి ప్రియులు? దేవుడికి ప్రియులు. నిజంగా వాళ్ళు దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలు కాబట్టి నువ్వేం చేయాలి? వాళ్ళని తృణీకరిస్తావా? వాళ్ళని తృణీకరించకూడదు, ఇంకా వాళ్ళకి ఎక్కువగా సేవ చేయాలి. నా యజమానుడు విశ్వాసి కాబట్టి నేను ఇంకా కష్టపడాలి, నా యజమానుడి గురించి ఇంకా మంచిగా నేను సేవ చేయాలనేటువంటి హృదయం మీకు ఉండాలి. కానీ అంతేగాని గ్రీస్ దేశస్థుడు లేడు, యూదుడు లేడు, లేకపోతే స్వతంత్రుడు లేడు, దాసుడు లేడు కాబట్టి నా ఓనర్ని నేను పట్టించుకోను అంటే కుదరదు. న్యూ టెస్ట్మెంట్ దాన్ని అంగీకరించట్లేదు, ఎక్కడా అంగీకరించట్లేదు. భార్య భర్తల విషయంలో అంగీకరించట్లేదు. ఎవరి పని వాళ్ళు చేయాలి. సంఘంలో కూడా కాపర్లు, సంఘంలో ఉన్నటువంటి సంఘస్థులు ఎవరి పని వాళ్ళు చేయాలి. గవర్నమెంట్ దగ్గర కూడా గవర్నమెంట్ పని చేయాలి, మన పని మనం చేయాలి. అలాగే యజమానుడి దగ్గర, దాసుడి దగ్గర కూడా యజమానుడిగానే ఉంటాడు, దాసుడుగానే ఉంటాడు. కాకపోతే విశ్వాస దగ్గరికి వచ్చేటప్పటికి ఏమంటున్నాడంటే, నువ్వు ఇంకా ఎక్కువగా ఆయనకి సేవ చేయాలి. ఇంకా విశ్వాసులైనటువంటి వారికి ఎక్కువగా సేవ చేయటం మంచిది. నిజమేనండి. ఎందుకంటే నిజానికి అందరికీ సేవ చేయాలి. విశ్వాసి ఓనర్ అనేటప్పటికీ ఇంకా మనకి ఎక్కువగా ఏమంటారు, పర్లేదులే, మన బ్రదరేలే, మనం ఇద్దరం సేమ్ చర్చ్కి వెళ్తున్నాంలే, వర్క్ చేయకపోయినా పర్వాలేదులే, రెస్ట్ తీసుకుంటానులే, అలాంటి యాటిట్యూడ్ మాత్రం కుదరదని చెప్తున్నాడు. అలాంటి యాటిట్యూడ్ని అంగీకరించడం కుదరదు. వాళ్ళు ఇంకా కష్టపడి పని చేయాలి అని చెప్తున్నాడు. మనము గల్తీ 6:10 కూడా చూస్తాం. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషంగా విశ్వాస గృహమునకు చేరువాడిని ఎడలు మేలు చేయదు. మనం అంటే బిలీవర్స్ విషయంలో ఇంకా మనకి హార్ట్ ఉండాలి, ఇంకా కష్టపడాలి, ఇంకా సేవ చేయాలి నా యజమానుడికి, ఇంకా అతను దేవుడిని నమ్ముకున్న వ్యక్తి అనేటువంటి హార్ట్ ఉండాలని చెప్తున్నాడు. అంతే, అయిపోయింది ఎక్స్పోజిషన్. నాకు తెలిసి ఇంకా అక్కడ ఎక్స్పోజిషన్ చేయడానికి కూడా ఏమి లేదు. విషయం అయితే అంతే. ఏమనుంది? ఇంత కన్క్లూజన్ ఏమంటున్నాడంటే, ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుము అంటున్నాడు కదా. ఈ సంగతులను బోధించు వారిని హెచ్చరించుము. ఈ మాట మనం చాలాసార్లు చూసాము కాబట్టి నేను ఆ మాటని వివరించట్లేదు. అంటే బోధించడంతో పాటు దాసులను ఏం చేయమంటున్నాడు? హెచ్చరించమంటున్నాడు. సో
అలాంటి హార్ట్ వాళ్ళు కలిగి ఉండాలి అనేటువంటిది. సో నేను మరలా చెప్తున్నాను, దీన్ని ఎక్స్టెండ్ చేసే అప్లికేషన్ మనము ఒక ఎంప్లాయీ కనుక అప్లై చేస్తే కనుక మీ మీ యజమానుడు, మీ బాసు విశ్వాసి అయినా అవిశ్వాసి అయినా, విశ్వాసి అయితే ఇంకా కష్టపడాలి నిజానికి. విశ్వాసే కదా, మన బ్రదరే కదా అనేటువంటి హార్ట్ మనకు మంచిది కాదు. ఇంకా కష్టపడి ఆయనకు సేవ చేయాలి. ఎందుకంటే సేవాఫలము పొందుతున్న వ్యక్తి ఎవరు? పొందుతున్న వ్యక్తి దేవుని బిడ్డ, విశ్వాసి. అంతేకాదు ప్రియుడు దేవుడికి. ఇంకా మనం కష్టపడి ఎక్కువగా పనిచేయాలని చెప్తున్నాడు. అవిశ్వాసి అయితే ఏం చేయాలి? ఆయన కూడా పూర్ణ గౌరవంతో గణపరిచి ఆయనను దేవుని నామము, దేవుని సువార్త ముందుకెళ్ళేటట్టు చేయాలని దాసులకు నువ్వు ఆజ్ఞాపించు, బోధించు అని చెప్తున్నాడు. సో ఇప్పుడు ఇంతకీ నేను ఈ 2 వచనాలు ఎక్స్ప్లెయిన్ చేశాను, అయిపోయింది. మీకు అర్థమైన విషయం ఏంటండి? సమగ్రంగా మనం ఇప్పుడు నేను ఎఫెసీ 6, కొలస్సీ 3, మొదటి తిమోతి 6, తీతు 2, 2వ అధ్యాయం 9, 10 వచనాలు, మొదటి పేతురు 2వ అధ్యాయము 18వ వచనం నుంచి, తర్వాత ఫిలెమోను, ఇదంతా కూడా చదివామనుకోండి. చదివితే దాసులకి దేవుడు ఏం చేయమంటున్నాడు తన యజమానుల పట్ల అని మీరు ఆలోచించారనుకోండి. ఆలోచించండి. మీరు కూడా ఈ హోంవర్క్ చేయండి, మంచిది. హోంవర్క్ అంటే అర్థం ఏంటంటే ప్రతి ప్యాసేజ్ చదవండి, అన్ని ప్యాసేజెస్ చదవండి. చదివి అన్నీ ఇక్కడ చెప్పలేదు నిజానికి. అంటే ఎఫ్సీలకు రాసిన పత్రికలో చెప్పాడు, కొలసీలకు రాసిన పత్రికలో చెప్పాడు, ఎందుకు చేయాలో చెప్పాడు, అక్కడ వేరే వేరే కారణాలు చెప్పాడు. అంటే కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ ఆఫ్ మాస్టర్స్ అండ్ స్లేవ్స్ మీకు రావాలంటే కనుక, అంటే కంప్లీట్ పిక్చర్ రావాలంటే కనుక మీరు అన్ని ప్యాసేజెస్ను కంపేర్ చేస్తూ, ఇక్కడేం చెప్పాడు, ఇక్కడేం చెప్పాడు, ఇక్కడే పాయింట్ ఉంది, అక్కడే పాయింట్ ఉంది అనేటువంటిది మీరు వెదికి సమ్మరైజ్ చేసుకుంటే కొన్ని పాయింట్లు నాకు దొరికినాయి. నేను చెప్తాను, ఒక 7 పాయింట్లు చెప్తాను. యజమానుడి పట్ల దాసుడు ఎలాంటి హృదయము కలిగి ఉండాలి అనేటువంటిది నేను చెప్తాను. జస్ట్ మెన్షన్ చేసి నేను వెళ్ళిపోతాను, మీరు తర్వాత చూసుకోండి. మొట్టమొదటిది, దాసుడు యజమానుని గౌరవించాలి. రెస్పెక్ట్ అనేటువంటిది మనం ఇక్కడే చూసాము కదా. ఘనత అనేటువంటి మాట, పూర్ణమైన ఘనత అనేటువంటిది ఘనపరచాలి, గనుడు అనిగా ఎంచాలి. మొదటి తిమోతి 6:1. రెండవది, వాళ్ళకి విధేయత చూపించాలి, ఒబే అవ్వాలి. ఎఫ్సీ 6:5, కొలస్సీ 3:22, ఫస్ట్ పీటర్ 2:18. విధేయత అంటాం కదా, ఒబీడియన్స్. దాసుడికి చిత్తమే ఉండదు, దాసుడికి యజమానుడి చిత్తమే దాసుడి చిత్తము. సో ఒబే అవ్వాలి, రెండో పాయింట్. మూడో పాయింట్, ప్రభువుకు సేవ చేసినట్టుగా వాళ్ళకి సేవ చేయాలి. మూడో పాయింట్ ఏంటంటే, యాజ్ ఇఫ్ దే ఆర్ సర్వింగ్ ద లార్డ్ హిమ్సెల్ఫ్. అంటే ప్రభువుని సేవించినట్టుగానే వాళ్ళని సేవ చేయాలి. వాళ్ళకి సేవాఫలం అనే మాట ఉంది కదా. సేవ ఎలా చేయాలంటే, నేను లార్డ్ కోసం, ప్రభు కోసం చేస్తున్నాను అన్నట్టే మీరు చేయాలి. మీరు చూడండి, ఎఫ్సీలకు రాసిన పత్రిక మీరు 6వ అధ్యాయం 7వ వచనం చూడండి. మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయడం అనే మాట ఉంది కదండి. సో అంటే యాజ్ ఇఫ్ యు ఆర్ సర్వింగ్ ద లార్డ్ హిమ్సెల్ఫ్. అంటే మనము ఎలాంటి హార్ట్ ఉండాలంటే, దాసుడుగా నేను ప్రభువుకి చేస్తున్నాను అనేటువంటిదే ఉండాలి. కొలస్సీ 3:24 కూడా అంటాడు, మీరేం చేసినాను అది మనుషుల నిమిత్తం కాక ప్రభువు నిమిత్తం మనస్ఫూర్తిగా చేయడి అంటాడు. అంటే అర్థం ఏంటంటే, యు ఆర్ సర్వింగ్ యువర్ బాస్ ఆర్ యు ఆర్ సర్వింగ్ యువర్ ఓనర్ యాజ్ ఇఫ్ యు ఆర్ సర్వింగ్ ద లార్డ్. ఆ హార్ట్ ఉండాలి మనకి, ఆ హార్ట్ ఉండాలి. సో రెస్పెక్ట్ ఉండాలి వాళ్ళంటే, తర్వాత వాళ్ళకి ఒబే అవ్వాలి. 3, ఎలాంటి హార్ట్తో మనం వాళ్ళకి ఒబే అవ్వాలో కూడా మనం చూస్తాం. ఇంకోటి ఏంటంటే, 4వ పాయింట్, ఇంటర్నల్ యాటిట్యూడ్ అంటాం కదా. ఇంటర్నల్ యాటిట్యూడ్ అంటే కంటికి కనపడాలని, మనుషులు చూడాలని అలా చేయకూడదు. మన యజమానులకి ఎలా సేవ చేయాలి, బాహ్యంగా అది వాళ్ళు చూస్తున్నప్పుడు, వాళ్ళు వచ్చినప్పుడు కెమెరాలో నుంచి నన్ను చూస్తాడేమో అన్నట్టు, లేకపోతే ఆన్లైన్లో మానిటర్ చేస్తున్నాడేమో, అంటే మనుషులు చూడటానికి బాహ్యంగా వాటి కోసం చేయకూడదు. మన హృదయంలో నుంచి నా యజమానుడికి నేను సేవ చేయాలన్నట్టుగానే సేవ చేయాలి. ఇట్స్ అన్ ఇంటర్నల్ యాటిట్యూడ్, హార్ట్తో చేయాలి అనేటువంటిది మరలా మనం చూస్తాం. ఎఫ్సీ 6లో చూస్తాము, కొలస్సీ 3లో కూడా చూస్తాం. నేను ఇప్పుడు 4 విషయాలు నేను చెప్పాను. అంతేకాదు, యజమానుడిని సంతోషపెట్టాలనేటువంటి హార్ట్ కూడా ఉండాలి మనకి. యజమానుడిని సంతోషపెట్టాలి. ఇప్పుడు తీతుకు రాసిన దాంట్లో ఆ మాట అంటాడు, పర్టికులర్గా ఆ మాట అంటాడు. ఏమంటాడంటే, తీతుకు చెప్తూ 2వ అధ్యాయంలో, దాసులైన వారు అన్ని విషయములందు మన రక్షకుడు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక, ఏమీ అపహరింపక, సంపూర్ణమైన నమ్మకమును
కనపరచుచు అన్ని కార్యములందు వారిని సంతోషపెట్టుచు అంటాడు అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇంకోటి ఇందాక నేను ఈ లింక్ కూడా చేయాల్సింది ఇక్కడ కనపడుతుంది. 2వ అధ్యాయం 9వ వచనంలో మీరు చూడండి ఏమంటాడో, తీతుకు రాసిన పత్రికలో, దాసులైన వారు అన్ని విషయములందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించున్నట్లు అన్నాడు కదండి. అలంకరించున్నట్లు అంటే అర్థం ఏంటి? ఓ నీ దేవుడు ఎవరో నువ్వు చూపిస్తా, సువార్త ఏంటో నువ్వు చూపిస్తా, వాళ్ళ ముందు జీవించాలని చెప్తున్నాడు. ఇందాక అదే లింక్ మనం అక్కడ చూసాం కదా, సేమ్ లింక్ ఇక్కడ కూడా మనం చూస్తున్నాం అనమాట. అంటే మనం ఎలా ప్రవర్తిస్తాం అనేటువంటిది, మన దేవుడు ఎవరు, మన సువార్త ఏంటి అనేటువంటిది కూడా రిఫ్లెక్ట్ చేస్తుంది అనేటువంటి. సో మీరు దయచేసి 5వ పాయింట్ ఏంటంటే, యజమానులను సంతోషపెట్టాలి అనేటువంటిది. తర్వాత యజమానులకు లోబడి ఉండటము, మీరు దేవుని చిత్తం చేస్తున్నారు, మీరు వాళ్ళకి దేవుని చిత్తము జరిగిస్తున్నారని మీరు గుర్తుపెట్టుకోవాలి యజమానులకు సేవ చేస్తున్నప్పుడు. 6th పాయింట్ అది. అంటే సంతోషపెట్టడం మాత్రమే కాదు, దేవుడి చిత్తం చేస్తున్నాను నేను అనేటువంటి హృదయంతో నువ్వు చేయాలి. ఆ దేవుని చిత్తము అనే మాట FC 6:6లో చూస్తామన్నమాట. క్రీస్తుకు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించు అంటాడు అనమాట. అంటే మనం యజమానుడికి సేవ చేయటం అనేటువంటిది దేవుని చిత్తం. అది దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నాం కాబట్టి దేవుని చిత్తం చేస్తున్నట్టుగా చేయాలి. చాలామంది ఏమనుకుంటారు తెలుసా అండి, పరిచర్య చేయటం మంచిది, ఆఫీసులో వర్క్ చేయడం మంచిది కాదనుకుంటారు. అసలు ఈ అండర్స్టాండింగ్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. మార్టిన్ లూథర్కి చెప్పామనుకోండి చాలా బాధపడతాడు. ఈ మాట నేను మార్టిన్ లూథర్ కనుక పరిచర్య చేయటమే దేవుడి చిత్తం చేయటం అంట, ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయటం దేవుడి చిత్తం చేయటం కాదంట అని మార్టిన్ లూథర్ని పిలిచి చెప్పాను అనుకోండి నేను, ఆయన గ్యారంటీ మన పుల్పిట్లోకి వచ్చి మీకు ఒక 4-5 వారాలు గట్టిగా పనిచేయటం ఎలా దేవుడి చిత్తమో చెప్తాడు అనమాట. అర్థమైందా నేనేం చెప్పాను? కష్టపడి పని చేయటం కూడా దేవుని చిత్తము చేయటమే, అది కూడా దేవుని సంకల్పంలో భాగమే. అండ్ లాస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు కష్టపడి మీ యజమానుడికి చేసినటువంటి సేవకు ఫలము దేవుడిస్తాడు. మీరు వాళ్ళు ఇస్తారా ఎవరా అనేటువంటిది పక్కన పెట్టేసి, అల్టిమేట్లీ యూ రిసీవ్ రివార్డ్ ఫ్రమ్ గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడి నుంచే నువ్వు పొందుతావు. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో ఈ మాట అంటాడు. సో దేవుడి నుంచే నువ్వు పొందుతావు అనేటువంటి హృదయము నీకు అవసరము. కాబట్టి నువ్వు ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలంగా పొందుదురని ఎరుగుదురు గనుక మీరేమి చేసినాను మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తం మనస్ఫూర్తిగా చేయుడి అనేటువంటి మాట మనము చూస్తామన్నమాట. సో ఈ 7 పాయింట్లు మీకు ఎలా మీ యజమానుడికి లేకపోతే మీ ఎంప్లాయర్కి ఎలాంటి హార్ట్తో మీరు పనిచేయాలి అనేటువంటివి హెల్ప్ చేస్తాయని కూడా నేను నమ్ముతూ ఉన్నాను. సో దీంతో 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు కంప్లీట్ చేసాము. మనము మరలా నెక్స్ట్ వెన్స్డే కొంచెం ఫాల్స్ ప్రీచర్స్ వైపు తిరిగి రాబోతూ ఉన్నాము, అబద్ధ బోధకుల వైపు రాబోతూ ఉన్నాము. అబద్ధ బోధకుల వైపు వస్తాం, కానీ నిజానికి అబద్ధ బోధకుల కన్నా కూడా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. ఆ వచనాల్లో పర్సనల్గా నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. ఎందుకంటే చాలామంది మనీ వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్తున్నారు. మనీ వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్తే వాళ్ళ జీవితాలు ఎలా ఎండ్ అవుతాయో మాట్లాడతాడు. సో మనము ఆ వచనాలకు తిరిగి రావడానికి మనం ప్రయత్నం చేద్దాము. దేవుని విస్తారమైన కృప మీ అందరికీ తోడుగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.